హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు. అయితే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేసిన మళ్ళా కామెంట్లు అయితే అడుగుతున్నారు. బట్ మెయిన్గా ఏంటంటే మీరు ఇప్పుడు బోర్ వేసేటప్పుడు మెయిన్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 400 ఫీట్లు బోర్ వేసారనుకోండి. 400 ఫీట్లు అయితే మీరు టోటల్గా పైప్ వేసి బోర్ అయితే వేయొద్దు అనమాట. 400 ఫీట్లు అందులో మెయిన్గా ఏంటంటే 370 360 ఫీట్ల వరకు మాత్రమే మీరు మోటార్ అయితే పెట్టాలన్నమాట. టోటల్గా 400 ఫీట్లు వేసినాం కదా అన్నట్టు మీరు 400 ఫీట్లు బోర్ వేసారు అనుకోండి. అందులో మెయిన్గా ఏంటంటే మనం అందులో మోటార్ మొత్తం అడుగుదాకా పోయిందనుకో, మొత్తం 400 ఫీట్లు మొత్తం మోటార్ వేసినాం అనుకోండి. అక్కడ ఏమవుతుందంటే మొత్తము ఆ ఊటకు అంతా కూడా ఉసికే మట్టి అంతా కూడా అడుగు భాగం పోతుంది. కాబట్టి మోటార్ అక్కడ ఉందనుకోండి, మెయిన్గా ఏంటంటే బురద నీళ్ళు రావటం, అదేవిధంగా నీళ్ళ అంతా కూడా వండు రావటం అనమాట. వండు వస్తాయి అనమాట. సరిగా రావు. ఈ విధంగా అయితే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మీరు 400 ఫీట్ల దగ్గర బోర్ వేసారనుకోండి, అంత మొత్తం ఇప్పుడు 400 ఫీట్లు వేస్తే 400 ఫీట్ల వరకు మీరు మోటార్ మొత్తం అడుగు భాగం దాకా మీరు మోటార్ వేసారనుకోండి. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం అవుతుంది అనమాట, మేజర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా మీరు ఇక్కడ గమనించండి, పైనుంచి అలా ఊట వచ్చిందనుకోండి, ఊటతో పాటు ఒక్కోసారి ఏమవుతుంది అంటే మట్టి అనేది కూడా కింద పడిపోతుంది అనమాట. మట్టి కింద పడిపోయి అంటే అడుగు భాగానికి పడిపోయి మీరు మోటార్ అడుగు భాగాన్ని పెడతారు కాబట్టి దానిపైన మొత్తం మట్టి వేరుకపోతుంది అనమాట. ఆ విధంగా మట్టి వేరుకపోయిన తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ బోర్ కూడా రిపేర్కి వచ్చినప్పుడు ఆ మోటార్ అనేది పైకి లేపాలనుకుంటే రాదనమాట. అండ్ ఇరుకపోతుంది గట్టిగా. మోటార్ అయితే ఇరకపోతుంది, రాదు. ఇంకోటి మీరు గట్టిగా ప్రయత్నం చేశారనుకోండి, బలమున్నంత మీరు ప్రయత్నం 10 మంది వచ్చి ఆ పైపు పట్టి గుంజిరనుకోండి, బలమున్నంత మీరు ప్రయత్నం చేశారనుకోండి, ఆ పైపు పుష్ వస్తుంది కానీ మోటార్ మాత్రం రాదు. ఇది గుర్తుంచుకోండి. అందుకోసమే మీరు 400 ఫీట్లు ఉంటే 400 ఫీట్లు, 500 ఫీట్లు ఉంటే 500 ఫీట్లు, 1000 ఫీట్లు ఉంటే 1000 ఫీట్లు, మొత్తం అంతా అడుగులకైతే పెట్టకుండా మోటార్ అందులో కొద్దిగా అంతా కొన్ని ఫీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 ఫీట్లు అన్నాను అనుకో, 500 ఫీట్లు మీరు మోటార్ వేయకుండి, ఇంచుమించు 470 లేకుంటే 460 ఫీట్ల వరకే మోటార్ పెట్టుండి, మిగతా అలాగే వదిలేయండి. ఏమంటున్నా, ఎట్లయినా నీళ్ళు ఎక్కువ వస్తాయి కదా అన్నట్టు కొంతమంది ఆశ ఎక్కువ ఉంటారు కదా. కొంతమంది నీళ్ళు ఇంకెక్కువ వస్తాయి, ఎట్లయినా 24 అవర్స్ ఎట్లయినా వస్తాయి కదా అన్నట్టు మీరు మొత్తం అడుగులోకి వేస్తారు. అది మీకు ఫ్యూచర్లో ఎఫెక్ట్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మోటార్ అనేది అండి ఇరకపోతుంది, మోటార్ అయితే రాదు. ఇంకోటి మీకు నీళ్ళు వచ్చినా కానీ మొత్తం వండు మట్టి నీళ్ళు వస్తాయి, బురద నీళ్ళు వస్తాయి అన్నమాట. అందుకోసమే నేను చెప్తున్నా, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు అయితే మీకు చేయకండి. ఆల్రెడీ దీనికి సంబంధించి చేసిన మళ్ళీ కామెంట్లు అదే పెడుతున్నారు. మీరు అంతా కావాలనుకుంటే నిమ్మడంగా ఒక బావి తవ్వుకోండి. నిమ్మడంగా బేఫికర్ అవుతుంది. ఇక బావి తవ్వుకోరు అనుకోండి, బేఫికర్. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఈ కాలంలో మనం 100 ఫీట్లు 200 ఫీట్లు బావి తవ్వినాం అనుకోండి, నీళ్ళైతే రావు. ఇంచుమించు 400-500 ఫీట్లు మీరు బావి తవ్వితేనే మీకు వాటర్ అయితే మంచిగా వస్తాయి. బట్ అంత ఫీట్లు ఇప్పుడు ఈ కాలంలో ఎవడు తవ్వడు. ఇప్పుడున్నంత ఈ జమానాలు ఇవైతే ఎవడు తవ్వడు అనమాట. అప్పుడు తాతలు ముత్తాతలు ఆ కాలంలో ఏంటంటే మామూలుగా 60 ఫీట్ల వరకు గుంత తవ్వితే బావి తవ్వితే నీళ్ళు వస్తుండే. బట్ ఇప్పుడు అట్లా లేదు, ఆ సిచ్యువేషన్ కూడా ఇంకా లేదు. మొత్తం కాలం అంతా మారిపోయింది, అప్పటి జమానకి ఇప్పటి జమానకు. బట్ మీరు మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టు అట్లాంటి ప్రయత్నాలు అయితే చేయకండి. నేను చెప్పినట్టు చేయండి. అయితే మనం ఒక విషయం గుర్తుంచుకోండి, మెయిన్గా ఎప్పుడైనా కానీ నీళ్ళు సన్నం వస్తున్నాయి అనుకోండి, ఎప్పుడైనా సరిగా వాటర్ వస్తలేవు అన్న సిచ్యువేషన్లో మాత్రమే కొద్దిగా కిందికి దించాలన్నమాట. మొత్తం దించవద్దు, కొద్దిగా దించాలి. సరిగా వాటర్ వస్తలేవు, సన్నం వస్తున్నాయి వాటర్ అంటే అందులో గుంతల ఊరిన ఊట అనేది దానికి కొద్దిగా తాకుతుంది అనమాట. అయితే మీరు మోటార్ అనేది కిందికి దించితే, అంటే మొత్తం కాదు, కొద్దిగా దించితే, ఫర్ ఎగ్జాంపుల్ 500 ఫీట్ ఉందనుకోండి, నేను ఇంతకుముందు 470 అట్లా చెప్పినా కదా, ఇంకో 5 ఫీట్లు లేకుంటే 10 ఫీట్లు, 470 అంటే 480 ఫీట్లు మీరు కొద్దిగా కిందికి దించారనుకోండి, వాటర్ వచ్చిందనుకో ఓకే. ఇది మెయిన్గా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఎండాకాలంలో ఎక్కువ అవుతాయి అనమాట. ఎండాకాలంలో వాటర్ అనేది అంత ఉండదు కాబట్టి మనకు ఎండాకాలంలో ఇది అవుతుంది అనమాట. వానాకాలంలో అయితే మనకు మళ్ళీ యథావిధిగా వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వాటర్ అయితే వస్తూనే ఉంటుంది అనమాట. మనకు మెయిన్గా ఇబ్బంది అయ్యేది కొద్దిగా ఎండాకాలంలో అయినా మాత్రమే.
మీ పక్కకు చెరువులు కానీ లేకుంటే ఏమైనా పెద్ద పెద్ద డ్యాములు కానీ ఉంటే వాటర్ అనేది ఎప్పటికీ ఊట వస్తుంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. సిటీ ఏరియాలో ఎక్కువ అవుతుంది అనమాట. సిటీ ఏరియాలో ఇప్పుడు 1,00,000 ఇండ్లు ఉన్నాయి అనుకోండి, 1,00,000 మంది బోర్లు వేస్తారు. 1,00,000 మంది బోర్లు వేసి ఉన్న వాటర్ అంతా వాళ్ళకి గుంజితే ఏమొస్తుంది? 1,00,000 మంది ఇప్పుడు బోర్లు వేసి వాళ్ళకి ఉన్న వాటర్ అన్నీ గుంజితే ఏమవుతుంది? ఉన్నాయన్నీ అయిపోతాయి. ఫ్యూచర్లో కూడా వాటర్ ప్రాబ్లం అయితే డిఫరెంట్గా అయితే వస్తుంది. ఫ్యూచర్ ఇప్పుడు రాకుండా కానీ కనీసం 50 ఏళ్ళ తర్వాత అయినా కానీ 100 సంవత్సరాలు అయిన తర్వాత అయినా నీటి కోసం కూడా కొట్టుగా వస్తారు. అది ఖచ్చితంగా గ్యారంటీ అనమాట. ఇప్పుడున్న వనరులన్నీ కూడా పాడు చేస్తుర్రు. మొత్తం గిల్యూషన్ అంతా కూడా పాడవుతున్నది అనమాట. బట్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఇది అవుతుంది. బట్ ఇప్పుడున్న మెయిన్ ఏంటంటే పల్లెటూరులో అయితే నయం అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పల్లెటూరే బెస్ట్. వాటర్ కానీ పొల్యూషన్ బాగుంటుంది, అంటే నీట్గా ఉంటుంది, పొల్యూషన్ ఏముండదు. ఆరామ్ ఉంటుంది. వాటర్కి అయితే ఇలాంటి ఇబ్బంది ఉండదు అనమాట పల్లెటూరులో. ఇది మెయిన్ ఏంటంటే సిటీ ఏరియాలోనే ఇట్లా గాలపడుతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ.